ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, ఆస్ట్రాలజర్ హరిరఘుప్రియ గారు. నమస్కారం అమ్మా. నమస్తేనండి మాధురి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మ, పరమాత్మ వీటికి సంబంధించి చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అసలు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఎప్పుడు మళ్ళీ వేరొక శరీరం తీసుకుంటుంది, దీని గురించి అంటే చాలా తెలుసుకోవాలని ఉంది. మళ్ళీ పుడతారు, పూర్వజన్మలో వాళ్ళు ఏమేమి చేశారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి కూడా వీళ్ళు వెళ్తారు. కొంతమందికి ఆ స్పృహ ఉంటుంది అంట కదా. అవును, అలాంటి వాళ్ళందరూ మన రీసెంట్ గా కూడా ఎక్కడో జరిగిందమ్మా మన ఇండియాలోనే. సో ఒక 13 ఏళ్ల పాప తనకి గుర్తొచ్చింది, పూర్వజన్మ గుర్తొచ్చింది, వెళ్ళి వాళ్ళని కలుసుకుందంట. ఇలాంటివన్నీ అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అంటారమ్మా? దీని గురించి తెలుసుకోవాలి. ప్రాక్టికల్. మొన్న ఒక పిల్లాడు కూడా సేమ్ యూట్యూబ్ లో చూశాను. ఒక పిల్లవాడు తన గత జన్మలో ఎవరైతే చంపారో అతన్ని వెతికి పట్టుకుని ఆధారాలతో సహా మొత్తం ప్రూఫ్ చూపించి పోలీసులకి ఆ వ్యక్తిని పట్టించాడనమాట. అంటే పునర్జన్మ ఉంది అని శాస్త్రం, అది దాన్ని ఎవరు కాదనడానికి లేదు. అయితే ఈ ఆత్మ ఎలా తీసుకుంటుంది, అసలు ఆత్మ అనేది ఉందా అంటే చాలా సందేహాలు వస్తాయి. కొంతమంది ఉంది అని తెలిసి కూడా ఏమంటారు, అబే ఆత్మ ఏముంది, ఏమీ లేదంటారు. కానీ ఆత్మ అనేది మనలోనే ఉంటుంది. ఆత్మ లేకుండా శరీరం అనేది ఉండడం కష్టము. లేదు, అసలు అది లేదు, ఆత్మ లేదు అంటే కనుక దానికి డెడ్ బాడీ అని అంటాం కదా, శవం అనే అంటాము. శవంలోకి అమ్మవారు అంటే ఆత్మ చేరడాన్ని శివము, అప్పుడు శివం అంటారు. ఆత్మ పోతే శవం అయిపోతుంది. అయితే ఈ ఆత్మ అనేది శక్తి, అమ్మవారు. అంటే మనకి ఆది దంపతులు శివుడు, అమ్మవారు, వీళ్ళిద్దరే. శివము అనేది ప్రాపంచికము, అమ్మవారు అనేది లోపల ఉన్న ఆత్మ. అయితే ఇది పోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనే అంశంలో చెప్పాలి అంటే కనుక చాలామంది ఏమంటారంటే ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతుంది, ఏదో రకంగా అవుతుంది, అసలు ఆత్మలు ఉన్నాయా, ఇలాంటివి ఉన్నాయని తెలిసి కూడా కావాలని చేస్తూ ఉంటారు. అయితే ఆత్మ అనేది ఉన్నది. మనం కూడా అంటూ ఉంటాము, మనకి వీటిలో కూడా చెప్తుంటారు, శాస్త్రాల్లో కూడాను జీవాత్మ పరమాత్మ అంటారు. జీవాత్మ పరమాత్మ అంటే మనలో ఉన్న ఆత్మే జీవుడు, ఆ జీవుడే ఆత్మ. అది లేనప్పుడు ఇది అవుతుంది. అయితే దీని యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అంటే కనుక ఈ చనిపోయిన తర్వాత మొదటి 11 రోజులు ఈ ప్రాణము ఆ ఇంటి కుటుంబాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఆ శరీరాన్ని చూసి తగలబెట్టే వరకు ఆ శరీరాన్ని చూస్తూ బాధపడుతుంది. ఎందుకు? మమకారం కదా, ఇన్నాళ్ళు ఆ శరీరంతో ఇది నడిచింది కదా. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన కారు ఉంది, మన కారు మన బాడీ, ఆ లోపల ఇంజిను ఆత్మ. అయితే ఇంజన్ పాడైపోయిన తర్వాత ఇంకది పనికిరాదండి, మీరు షెడ్కి వేసేయాలండి అని మన కారు గురించి మెకానిక్ చెప్పిన తర్వాత ఇక ఆ ఇంజిన్ ఎందుకు పనికిరాదు, మీరు ఇక్కడ వదిలేయండి, మేము వదిలేస్తాము, బఠానీలకి ఇచ్చేస్తాము అన్నప్పుడు ఆ కారుని వదిలి వచ్చేటప్పుడు మనకి ఎలా ఫీల్ అవుతాం? అవునా? మనతో పాటు ఇన్నాళ్ళు ట్రావెల్ చేసింది అని చెప్పి అచ్చొచ్చింది అనుకుని మనం ఎలాగైతే ఫీల్ అవుతామో, ఈ ఆత్మ కూడా ఇన్నాళ్ళు నేను దీన్ని నడిపాను, దీనితో నడిచి ఉన్నాను కాబట్టి దాని మీద మమకారం పెట్టుకుంది, దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దింది, దానికి పోషణ చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత ఒక్కసారి వదిలేయాలంటే బాధపడుతూ ఏం చేస్తుంటే అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, వాళ్ళ కుటుంబీకుల చుట్టే తిరుగుతూ ఉంటుంది. అది ఎలా వెళ్ళాలి అంటే కనుక మనకి శాస్త్రరీత్యా చెప్పినట్టుగా ఈ 11 రోజులు ఈ కొడుకు కానీ లేదా వాళ్ళ బంధువులు కానీ పెట్టిన పిండ ప్రదానాల వల్ల ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క, అంటే చనిపోయిన తర్వాత దానికి రూపురేఖలు ఉండదు, కానీ రూపురేఖలు లేనప్పుడు ఈ యమధర్మరాజులు తీసుకెళ్తున్నప్పుడు 48 రోజుల పాటు ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఈ ఆత్మని బట్టి గట్టిగా లాగి యమదూతలు వచ్చి తీసుకువెడుతూ ఉంటారు. రావడానికి చాలా భయపడుతుంటారు. ఇంకొకటి, ఈ విషయాలన్నీ గరుడ పురాణంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. అయితే నేను ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. అయితే ఈ యమధర్మరాజులు ఈ చనిపోయే ముందు ఈ మనిషికి కనపడేటప్పుడు ఆ రూపురేఖలు చూడలేక వీళ్ళు ఏం చేస్తారంటే మలమూత్రాదులు విసర్జిస్తారు. ఆ భయానికి బతికుండంగానే ఇంకా కొన్ని గంటల్లో పోతున్నాడనగా వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఆ వాళ్ళ యొక్క రూపురేఖలు చూడలేక మలమూత్రాలు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆ ప్రాణికి జరిగిపోతుంటుంది, అప్రయత్నంగా జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళు తీసుకెళ్తారు. ఈ తీసుకెళ్లేటప్పుడు ఈ 11 రోజుల పాటు ఈ పిల్లలు పెట్టిన పిండము అంటాం కదా,
ఆ పిండంతో వెళ్ళేటప్పుడు మొదటి రోజు పిండము అంగుష్ట మాత్రం ఉంటుంది, బొటన వేలు. రెండో రోజు పెట్టినప్పుడు అరచెయ్యి ప్రమాణంలో తయారవుతుంది. అంటే ఈ పెట్టిన ఈ పదార్థంతో ఆ భగవంతుడు శరీరాన్ని ఇస్తాడనమాట. మామూలు మళ్ళాంటి 6 ప్యాక్ శరీరం కాదు, అనుభవైక శరీరము, అంటే కర్మను అనుభవించడానికి ఇచ్చే శరీరం అనమాట అది. మూడో రోజుకి వచ్చేటప్పటికి కాళ్ళు, నాలుగో రోజుకి వచ్చేటప్పటికి మొండెము, ఇలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఆకృతి అవయవాలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత 11 రోజులు అయిపోతుంది. ఈ 11 రోజులు అయిపోయిన తర్వాత 12, 13 ఉంటుంది కదా. ఈ 12, 13 ఈ 2 రోజుల్లో పెట్టే ఈ పిండము ఆ దేహం యొక్క ఆకలి తీర్చుకుంటుంది. 11 రోజులు అయిపోయింది కదా అని చేయి దులుపుకుని అందరూ వెళ్ళిపోతారు. 12, 13 చెయ్యకపోతే ఈ దేహంతో ఆకలి తీరక, దప్పిక తీరక ఆ పెట్టే పిండము, వదిలే నీళ్లు వీళ్ళకి ఆహారం అన్నమాట. ఈ ఆహారంతో 86,000 యోజనాల పాటు నడుస్తారు. అన్ని మైళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. 5 రకాల దుర్గమమైన బాట నడుస్తారు. ఈ బాటలు అంటే వాటిలో చాలా రకాలు ఉన్నాయి. అసిపత్ర వనము అని, తామ్రవనము అని, ఇలాగ రకరకాల మార్గాలు ఉంటాయన్నమాట. దుర్గమమైన అది వైతరణి నది, అవన్నీ మనకి గరుడ పురాణంలో వస్తాయి ఒక్కొక్క అంశంలో. అయితే ఇవన్నీ తీసుకెళ్ళేటప్పుడు ఈ యమధర్మరాజులు ఏం చేస్తారంటే ఇనప తాళ్లతో ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఆ అడుగుకి సంబంధించినట్టు వీళ్ళు చేసిన కర్మల్ని గుర్తు చేస్తూ ఉంటారు. నువ్వు భూలోకంలో ఇలా చేసావు కదా, కాబట్టి ఈ శిక్ష అనుభవించు అని ఇనప ముళ్ళులు కలిగినటువంటి కొరడాలతో కొడుతుంటారు. దుర్భాషలు ఆడుతూ ఉంటారు. ఆడుతూ వాళ్ళని హింస పెడుతూ వీళ్ళు చేసిన పనులు, అకృత్యాలు, పాపాలు గుర్తు చేస్తూ ఆ ప్రాణిని నడిపించుకుంటూ వెళ్తారు. 48 రోజుల పాటు వీళ్ళు ఆ నరక యాతన అనుభవించుకుంటూ ఆ 49వ రోజు యమపురి ద్వారానికి చేరతారనమాట. అక్కడ యమధర్మరాజు ఏం చేస్తాడు, ఒక్కొక్కళ్ళని ప్రవేశపెడుతూ ఈ చిత్రగుప్తుడు రాసినటువంటి పాపపుణ్యాల లిస్టుని తీసి వాళ్ళ చేతే అడిగిస్తాట. ఎందుకు అంటే నువ్వు ఏం పని చేస్తే ఇక్కడికి వచ్చావు అంటే, పాపం చేస్తే నరకం అని తెలుసు, పుణ్యం చేస్తే స్వర్గం అని అందరికీ తెలుసు కదా. అయితే మరి నరకలోకంలోకి ఎందుకు వచ్చావు అంటే, వాళ్ళ ముందు మన హెచ్డీలో చూపిస్తుంటాడు, 3D సినిమా చూపిస్తాడు. ఇవి నువ్వు చేసావు కదా అని చూపిస్తాడు. అప్పుడు ఆ ప్రాణి చాలా రోధిస్తుంది. అరే, నేను బతికి ఉండంగా చేసి ఉంటే ఎంత బాగుండేది, ఎవరు చెప్పినా నేను వినకపోతిని, నా తల్లిదండ్రులు చెప్పినా నేను వినలేదు, గురువులు చెప్పినా వినలేదు, పెడచెవిని పెట్టాను, కాబట్టి ఇప్పుడు వస్తున్నాను అని తలదించుకుని యమధర్మరాజు ముందు ఈ ప్రాణి నిలబడుతుంది అనమాట. అంటే ఈ 12 రోజులతో పాటు ఏర్పడిన యాతనా శరీరము అంటారు దాన్ని. ఆ శరీరంతో నిలబడుతుంది. అయితే చిత్రగుప్తుడు ఎక్కడుండి రాస్తాడు, అక్కడెక్కడో ఉండి రాయడం కాదు, మన వీపుకే చిత్రగుప్తుడు ఉంటాడు. చిత్రగుప్తుడికి ఆలయాలు కూడా చాలా తక్కువ, ఆయనకు అక్కర్లేదు కూడా. ప్రతి మనిషి యొక్క వీపుకే చిత్రగుప్తుడు ఉంటాడు. ప్రతిరోజు మనం చేసిన పాపపుణ్యాలను రాత్రికి రాత్రి మన కనుపాపలు లిస్ట్ ఇచ్చేస్తాయట, సీసీ కెమెరాల్లాగా. అప్పుడు ఆయన ఆ రోజుకి ఆ రోజే రాసేసుకుంటూ ఉంటాడు. రాసేసుకుని ఈ చిట్టాలని తీసుకెళ్ళి అక్కడ యమధర్మరాజు ముందు పెడితే అప్పుడు ఆయన మనకి చక్కగా 3D సినిమా చూపించి దానిలో నువ్వు ఈ పాపాలు చేసావు కాబట్టి నీకు ఈ శిక్షలు అని చెప్పి ఆ యాతనా శరీరంతో యాతనలు అనుభవిస్తూ ఆ ఆత్మను పరిసమాప్తం చేస్తాడు. పుణ్యం చేస్తే అంటే శాతం ఉంటుందిగా, పుణ్యం ఇంత పాపం ఇంత అని. ఆ పాపశాతం అంతా అనుభవించిన తర్వాత లాస్ట్లో స్వర్గానికి తీసుకెళ్లడము, గోలోకానికి తీసుకెళ్లడమా, ఇక్కడ దాన ధర్మాలు చేసినట్టయితే గోలోకానికి, మోక్షం పొందే శరీరం మాత్రమే పుణ్యలోకాలకి వెళ్తుంది, స్వర్గలోకానికి వెళ్తుంది అనమాట. అయితే అక్కడికి స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళా భూలోకానికి రావాల్సిందే. అది 84 లక్షల యోనుల్లో పుడతాము. యోనులు అంటే గర్భంలో పుడతామన్నమాట. 84 3 రకాలుగా విభజించారు. అండజాలు, స్వేదజాలు, బుద్భుదాలు, తర్వాత పిండాలు. అంటే పక్షులకు పుట్టే 21 రకాల పక్షులకు పుడతారు. తర్వాత 21 అంటే 84ని డివైడెడ్ బై 4 చేస్తే 21 జన్మలు పక్షితోనూ, 21 జన్మలు నీటిలో పుట్టేది, 21 జన్మలు వేరే 4 కాళ్ళ జంతువులుగాను, 21 జన్మలు మనిషి రూపుగాను, ఇన్ని దాటుకుంటూ ఈ యాతనా శరీరము
పునర్జన్మ తీసుకుంటుందన్నమాట. పునర్జన్మ తథ్యము. ఇంకొక చిత్రమైన విషయం తెలుసా, ఇక్కడ మనకి భగవంతుడు లాస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత, శిక్షలన్నీ అయిపోయిన తర్వాత నీకు ఎలాంటి జన్మ కావాలి ఆ బ్యాలెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మన మార్కులను బట్టే కదా ఫస్ట్ క్లాస్కి వెళ్తావా, థర్డ్ క్లాస్కి వెళ్తావా, లేదా డిమోట్గా మళ్ళీ ఫస్ట్లోనే ఉండిపోతావా అనేది టీచర్ ఎలా నిర్ణయిస్తుందో, అప్పుడు ఈ స్టూడెంట్ ఏమంటాడు, నాకు పలానా మేడం అంటే ఇష్టము, ఆ క్లాస్లో వెయ్యండి అంటాడు స్మార్ట్ స్టూడెంట్ అయితే. అలాగే ఇక్కడ కూడా ఈ జీవి అంటాడు, నాకు పలానా వాళ్ళు తల్లిదండ్రులుగా కావాలి, పలానా వాళ్ళు నాకు భర్తగా కావాలి అని, భార్య అయితే భార్య, భర్త అయితే భార్య కావాలి అని కోరుకుంటాడంట. ఆ దేవుడు ఏది ఇవ్వడు, ఆయన కేవలము నిమిత్త మాత్రుడే. మన కష్టానికి కానీ, మన సుఖానికి కానీ, మనకు వచ్చిన అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, లేదా మన అనుభవించే ఏ ప్రతిచర్య భగవంతుడు ఇచ్చింది కాదు. నువ్వు 5 రూపాయలు ఇచ్చి 5 రూపాయల చాక్లెట్ ఇవ్వమంటే షాప్ వాడు 5 రూపాయల చాక్లెటే ఇస్తాడు, 10 రూపాయల చాక్లెట్ ఇవ్వడుగా, వాడికేం పోయింది. అలాగే మనం కూడా మనం ఏదైతే కోరుకుంటామో దాన్నే తెచ్చుకుంటామన్నమాట. అలా తెచ్చుకున్నవే తల్లిదండ్రుల బంధాలు కానీ, లేదా అక్క చెల్లెళ్ళు. పరమ శత్రువులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములుగా ఉంటారట. ఆ శత్రుత్వం తీర్చుకోవాలిగా. ఎలా తీర్చుకోవాలి? బయట వాళ్ళైతే మళ్ళా ఇబ్బంది, మనమే ఎంచుకుంటాము. నాకు ఈ శత్రుత్వం ఉండిపోయింది, నీకు ఎవరు అక్కగా కావాలి, ఎవరు అన్నగా కావాలి సెలెక్ట్ చేసుకో అంటే, ఆ శత్రుత్వం ఎంతవరకు ఉంటుందో అంతవరకు పలానావాడు నాకు అన్నదమ్ముడుగా కావాలి, లేదా పలానావాడు నాకు అక్కగా కావాలి అని మనమే అన్నీ డిసైడ్ చేసుకుని అక్కడ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాకే మనం కిందకు వస్తామన్నమాట. ఇంత జరుగుతుంది. భగవంతుడు ఏది ఇవ్వడు, ఆఖరి పేజీ మనమే రాసుకోవడానికి వదిలేస్తాడు. దాన్ని మనము ఎలా రాసుకుంటే ఆ బుక్ మొత్తం క్లోజ్ అవుతుంది. లాస్ట్లో మనం ప్రతిదీ ప్రాక్టికల్ అమ్మా. మనకి ఆధ్యాత్మికం ఎంతో, లౌకికానికి కూడా చాలా రిలేషన్స్ ఉంటాయి. ఒక వ్యక్తి పుస్తకం ముక్క పరిచయమని రాస్తాడా, అది మనం చేసుకున్న, భగవంతుడు ఇచ్చిన, రాసుకున్న అగ్రిమెంట్. అయితే లాస్ట్ పేజీకి వచ్చేటప్పటికి ఆయనకు సంబంధం లేదు, క్లైమాక్స్ ఎలా ఇవ్వాలని రచయితే రాస్తాడుగా. అలాగే మన క్లైమాక్స్ కూడా మనమే రాసుకొని సమాప్తము అని ఆఖరి పేజీ పెట్టుకుని బుక్ మూసేస్తాము. ఇక్కడ కూడా సేమ్ అలాగే జరుగుతుంది అనమాట. సో దీనికి భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చేశాడు, భగవంతుడు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు అనుకోవడానికి మనకి రైట్ లేదు. మనం అదే కోరుకున్నాం, అదే వచ్చింది. నువ్వు షాపుకి వెళ్ళి పట్టు చీర కొనుక్కుంటే పట్టు చీర వస్తుంది, లేదా నా స్థాయి ఇంతే, కాటన్ చీర అంటే కాటన్ చీర ఇస్తాడు షాపింగ్ మాల్ వాడు. ఎక్స్ట్రా తీసుకెళ్ళమ్మా అని ఇవ్వడుగా. నిజంగా అసలు గరుడ పురాణం గురించి తెలుసుకోవాలంటే మనకి ఒక సరిపోదు, అసలు కొన్ని రోజులు కూర్చోవాల్సి వస్తుందేమో. దాని 279 మొదటి స్కందము, ఉత్తర పీఠిక, ప్రథమ పీఠిక అని 2 ఉంటాయి, దక్షిణ పీఠిక అని. అంటే మొదటి దానిలో 279 అధ్యాయాలు ఉంటాయి, తరువాత 79 అధ్యాయాలు ఉంటాయి. ఇది చాలా అంటే భగవద్గీత మనిషి భూమి మీద ఎలా బతకాలో నేర్పిస్తుంది. గరుడ పురాణం ప్రతి ఒక్కళ్ళు చదవాలరా. అయితే అదేం చెప్తుంది తెలుసా, మనిషి ఎలా బతకూడదో చెప్తుంది. ఇవన్నీ చదువుతుంటే అమ్మో ఈ పాపానికి ఇంత శిక్ష ఉందా, ఈ చిన్న అసత్యం మాట్లాడినందుకే ఎంత పెద్ద శిక్ష తెలుసా. అసత్యం అంటే అబద్ధం మాట్లాడడానికి కూడా ఒక పరిమితి ఇచ్చాడు భగవంతుడు. ఏమనంటే ధన మాన ప్రాణ విత్తములందు బొంకవచ్చున్ అంటే, అది మన న్యాయమైన డబ్బు అన్నప్పుడు అక్కడ అబద్ధం చెప్పొచ్చు. మనం మానం పోతోంది అని అనుకున్నప్పుడు, ఇప్పుడు మానం అంటే జస్ట్ లైక్ దట్లే మనమే కావాలని వదిలేసుకుంటున్నాం మానం, కానీ అది నిజంగా మానం మీద ఇబ్బంది వచ్చినప్పుడు ఆ సమయంలో బొంకవచ్చును. బొంకడము అంటే అబద్ధం చెప్పటము. ధన మాన ప్రాణము, ప్రాణం మీదకి వస్తున్నప్పుడు అబద్ధం చెప్పాలి. ధన మాన ప్రాణ విత్తములందున్, విత్తము అంటే అదే ధనం కోసం, మన ధనం మనకి రావాలి అన్నప్పుడు అది న్యాయార్జితమైన ధనం కోసమే సమా, మళ్ళీ పక్కవాడి ధనం కోసము అబద్ధం చెప్పకూడదు అనమాట. ఇది మనకి సులువు సూక్తి కూడా ఇచ్చింది. మనం ఇవి తప్ప మిగతా వాటన్నిటికీ సులువుగా ఊపిరి తీసినంత ఈజీగా మనం అబద్ధాలు ఆడేస్తున్నాం అనమాట. సో ప్రతి దానికి శిక్ష అనేది ఉంది, ప్రతి దానికి రక్ష కూడా ఉన్నదనమాట. కానీ భూమి మీదే జీవితం అనుకుంటున్నాం, కానీ వన్స్ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆత్మ పడే ఆ ఇబ్బందులు అవన్నీ కూడా చాలా ఉన్నాయి. అసలు అసలైన లైఫ్ అది కూడా నిజంగా ఆత్మ ప్రయాణం కూడా ఉంటుంది, ఉన్నది శాస్త్రం. అది 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఇది ఎవరు నాన్ సెన్సు గోన్ సంచు అనడానికి లేదు. అది శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ప్రత్యక్షంగా చెప్పిన పురాణం అది.
గరుత్మంతుడు మన తరపు నుంచి ఒక ప్రాణి భూలోకంలో ఏ తప్పిదాలు చేస్తే ఏ శిక్ష వస్తుంది పరమాత్మ అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలే, ఆయన చెప్పిన మార్గమే ఈ గరుడ పురాణం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు చదవాలి, గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చు కూడా. కానీ కాకపోతే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. చదివేటప్పుడు హరిహి ఓం అనాలి, చదువు అయిపోయిన తర్వాత కూడా హరిహి ఓం అనొచ్చు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. భగవద్గీత చనిపోయిన వాళ్ళకి పెడుతున్నారు, అప్పుడు మాత్రమే పెట్టాలి అంటున్నారు. చాలా తప్పది. ఆ భగవద్గీత చనిపోయిన వాళ్ళకి పెట్టమని ఏ పురాణ పురుషుడు చెప్పాడో నాకైతే తెలియదు, కానీ అక్కడ పెట్టవలసింది గరుడ పురాణము. దాన్ని తీసుకెళ్లి భగవద్గీత పెట్టవలసింది పూజా మందిరంలో తీసుకెళ్లి అక్కడ పెడుతున్నారు. గరుడ పురాణం పెట్టవలసిన చోట ఇది పెడుతున్నారు, ఇది పెట్టవలసిన చోట ఇది పెడుతున్నారు. కనీసము ఇప్పటికైనా మారండి. చనిపోయిన తర్వాత పెట్టవలసింది కాదు, బతికుండంగా పెట్టవలసింది మాత్రమే భగవద్గీత. ఈ తప్పిదం చెయ్యకూడదు మనము. ఇక నుంచైనా అది భగవద్గీతను ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలన్నమాట. చాలా చక్కగా ఆత్మ ప్రయాణం చేయించేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తేనన్నా.